with the family members, the film. ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ 1 చూశారు కదా సార్? నేను షాక్ అయిపోయాను సార్. పార్ట్ 1కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ 1కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం లేదు మంది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ కూడా యూనో వెన్ దే రియలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేను కూడా ఓకే సార్, ప్రాబ్లం ఎప్పుడైనా డబుల్ మీనింగ్లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్లో ఉండదు సార్. బట్ మై క్వశ్చన్ ఇస్ వై యూ వాంట్ టు కంటిన్యూ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్? సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను. అది కృష్ణ అండ్ లీలా కానీ, మావింత కాదు వినమ కానీ, డీజే టిల్లు, నవ్ టిల్లు స్క్వేర్ అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్ యంగ్ సబ్జెక్ట్సే కదా సార్, యూత్ని టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్గా ఏదైనా యు ఆర్ సేయింగ్ టార్గెట్ యూత్ అండ్ నౌ యూ వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నో, we said we made a youth film which also families had to apparently liked, so that gave us more confidence. You know, we thought we made a youth film sir, and absolutely sir, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్గా మనం అందరూ చూసేస్తారులే అని తీలేను సార్. ఒక టార్గెట్ ఉంటుంది సార్, దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. ఓకే, అనుపమ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి, అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి? అదే అరుస్తున్నారు, అనుపమ అనగానే అరుస్తున్నారు అది అప్పుడు అరుస్తారు సార్. ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు. లేదు నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. చాలా ముందే మేము పెట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యాం సార్, మనం ఏ ఊబిలోకి దిగాం మనం అని చెప్పి. ఎంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి దీన్ని అని పెట్టుకున్నాక రియలైజ్ అయ్యాం మేము. లేదు ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ని అనుకొని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారని ఏదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారా, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా, బిఫోర్ టిల్లు స్క్వేర్ చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ కెరీర్లో? ఓకే, చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మల్లిక్ గారు సార్, ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత? మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకుని చేయించారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా చేశారా? సార్ అసలు ఫస్ట్ ఏంటంటే సార్, సిద్ధు రాస్తాడు సార్, చాలా బాగా రాస్తాడు సార్, బ్రిలియంట్గా రాస్తాడు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందరు థింకింగ్, తను రాయటం వల్ల ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ బట్ సెట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు వాడు సీన్కి తను యాక్ట్ చేస్తాడు సార్, నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్లో. దాంట్లో ఏముంది, కొలాబరేటివ్గా వర్క్ చేసుకొని చేస్తాం సార్. ఈ ఒక్క స్పేస్ అలా లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి. ఈ ఒక్క విషయంలో మేమైతే ఈ నెగిటివిటీ రానివ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకొని వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్. సో నేను చదివాను సార్, ఇలా ఒక ఆర్టికల్ చదివాను. నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకుంటున్నారని నేను అనుకున్నా. నేను మాట్లాడుకున్నాను సిద్ధుతో, ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం మనకు తెలుసు. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ వీ డిడ్ ద మూవీ సార్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ సిద్ధు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్.